ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదివరకు మీతో పెళ్లి ఫిక్స్ అయింది. తనేమైనా మర్చిపోయి ఉంటుందా? అంటే అది జరిగి చాలా ఏళ్ళయింది కదా బ్రదర్. నా భయమంతా ఈ గ్యాప్ రావడం వల్లే. కానీ నీ భయం వల్ల అనవసరంగా నీకు నువ్వే పెద్ద గ్యాప్ని క్రియేట్ చేస్తున్నావు బ్రదర్. అది నీకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రదర్ మీరు చెప్పేది? అవును బ్రదర్, మీరిన్నేళ్లగా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అటువైపు మిథున ఇన్నాళ్లగా పెళ్లి జోలికి వెళ్లకుండానే ఉంది కదా. పోనీ ఇన్నేళ్లకి మీ ఊరికి వచ్చింది. వచ్చాకేమైనా తనలో మార్పు వచ్చిందా? పోనీ వాళ్ళ నాన్నగారిలో మార్పు వచ్చిందా? లేదే. ఆయనకి ఇప్పటికీ అల్లుడంటే మీరే. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అల్లుణ్ణి చేసుకుందామనే తాపత్రయంతోనే ఉన్నారు. ఆ విషయం ఇంట్లో కూడా తెలుసు. చివరికి మీ ఇంట్లో వాళ్ళను కూడా పిలిచి అదే మాట్లాడారు. అది మిథున కూడా చూసింది. మీరు అనుకున్నట్టేమైనా ఉంటే మిథున ఎందుకు మౌనంగా ఉంటుంది? మీకు చెప్పకపోయినా వాళ్ళ నాన్నగారికైనా చెప్పేది కదా. బ్రదర్, అన్ని వైపుల నుండి అదృష్టం మీ వైపు వస్తున్నా మీరే అనవసరమైన అనుమానంతో ఆ అదృష్టాన్ని గడప దాటనివ్వకుండా తలుపు వేసే ప్రయత్నం చేస్తున్నారు. నా మాట వినండి. అన్ని డౌట్స్ వదిలేయండి. లేదంటే మంచి జరుగుతున్న టైంలో మీ డౌట్ వల్ల లేనిపోయిన డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల సుబ్బారాయుడు గారు బాధపడే ఛాన్స్ ఉంది. మీకు తెలుసుగా, ఇప్పటికే ఆయన 2 సార్లు గుండె పగిలున్నారు. ఈసారి ఏమాత్రం చిన్న డిస్టర్బెన్స్ అయినా తట్టుకోలేరు. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి. మిథునని కలవాలనుకుంటే